హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రాధా. ఏంటి రాధా ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? షాపింగ్కి వెళ్తున్నామండి. మా పాపది బర్త్డే ఉంది, మన కోసం డ్రెస్సెస్ తీసుకున్నాం అనేసి నెల్లూరు వెళ్తున్నాము. ఇంకా మా బావ కూతురుది ఎంగేజ్మెంట్ కూడా ఉంది. రెండింటికి బట్టలు కొందాం అనేసి వెళ్తున్నాము. రెడీ అయిపోయామండి. బాయ్ బాయ్. ఇక్కడ నుంచి షాపింగ్ లాగా అయితే కంటిన్యూ అవుతుందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. జామర్స్ ఏంటి బాగుండేది రోడ్డు. నెల్లూరు టౌన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ దారిలో స్మార్ట్ కిడ్స్ అనేసి ఒక షాప్ ఉందండి. ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి, ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. బట్టలు ఏమైనా బాగుంటాయేమో అనేసి దారిలోనే ఉంది కదా, చూసుకొని వెళ్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి షాప్ దగ్గరికి. ఇంకొంచెం దూరం వెళ్తే షాప్ వచ్చేస్తుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి, అయినా ఒకసారి వెళ్ళి చూద్దాము, ఏమైనా బాగుంటాయేమో. పిల్లలకి మాత్రమే సపరేట్గా ఉంటాయి కదా, చూద్దాం అనేసి అనుకున్నాము. షాప్ వచ్చేసింది. కార్ ఇక్కడ పార్క్ చేసుకుంటున్నాము. చూసారు కదా, బోర్డు కూడా ఉంది ఇక్కడే, స్మార్ట్ కిడ్స్ అనేసి.
షాప్‌లో వెళ్ళి చూడాలండి ఇప్పుడు ఎలా ఉంటాయేమో బట్టలవి. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట ఇక్కడికి. లోపలికెళ్ళి చూస్తున్నామండి అన్నీ. షాప్‌లోకి వెళ్తున్నామండి. షాప్ ఖాళీగానే ఉంది, ఎవరు లేరు. లోపలికెళ్ళాము. లోపలికెళ్ళి చాలా చూసామండి అన్నీ. టాయ్స్, క్లాత్స్, ఇంకా చిన్నపిల్లలకి అవసరమైనవన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూసాను. బట్ మాకు బట్టలు కావాలనేసి అడిగాము. కొన్ని చూపించారు ఫ్రాక్స్ అవి. మాకేం పెద్దగా నచ్చలేదు అవి, అందుకని రిటర్న్ వచ్చేసాము. లంచ్ టైం అనేసి భోజనం చేద్దాం అనేసి డాబాకి వచ్చాము. నెల్లూరుకి ఎప్పుడు వచ్చినా సరే ఈ డాబాలోనే తింటామండి మేము. మీల్స్ బాగుంటాయి ఇక్కడ. నాన్ వెజ్, వెజ్ అన్నీ దొరుకుతాయి. మై ఫేవరెట్ డాబా అనమాట ఇది. లోపలంతా ఇలా ఉంటుంది. లాక్డౌన్ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం మళ్ళీ నేను ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే ఈ సీట్స్లోనే కూర్చుంటామండి మేము. ఇదే ఖాళీగా ఉంటుంది మా కోసమే అన్నట్లుగా. అక్కడ కూర్చోండి. కంఫర్ట్ ఉంటుంది. మాస్క్ పుల్కాలు ఇంకా దమ్ బిర్యానీ తెప్పించుకున్నాము. చికెన్ దమ్ బిర్యానీ కాదు బాగుంటాయి ఇక్కడ సరే. పాపకు వచ్చేసి పెరిగన్నం తెప్పించాము, కానీ రాత్రి ఉంటే తినలేదు అనేసి. అక్కడికి మారం చేస్తుంది తను తినమనేసి. ఫస్ట్ అయితే పుల్కాలు తినేసాము మేము, తర్వాత బిర్యానీ అంతా వచ్చింది. పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసాము. నాకు చాలా ఇష్టం పాలక్ పన్నీర్ అయితే, అందుకనే అది కూడా తెప్పించుకున్నాము. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాము. కొంచెం షాపింగ్ తీసుకున్నాము. నేను కొంచెం లేట్ అయిందన్నమాట వెళ్ళేసరికి, మాస్క్ మర్చిపోయి వచ్చాను. ఈ లోపే వాళ్ళు అన్నారు 1 year లోపు పిల్లలకైతే ఇక్కడ దొరుకుతాయండి, 2 years పిల్లలకు దొరకవు ఇక్కడ అనేసి అన్నారు. టాయ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ పెద్దగా ఏం బాగాలేవు, అందుకనేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. మాల్కి వచ్చేసామండి, ఇక్కడ ఎంజీబీ మాల్కి. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి కదా ఒకే చోట అనేసి. ఎంట్రన్స్ అన్నమాట. కార్ పార్కింగ్ ఏరియా ఇది. ఇది వెళ్ళేసి కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్తాం పైకి.
వీడియో ఆన్ చేసి అది మొత్తం వదిలే దానికి ఎంత రొట్టెలు వస్తాయి ఏమో వస్తాయి దీంట్లో ఏంద్రా మనం ఎలాడ తిరుగుతున్నాం అన్నీ చూపిస్తున్నాను అది కాదు అదా దాన్ని ఏం కదిలియకూడదు అదే అదొక టాప్ దిగామా మళ్ళీ దిగేది కార్ పార్కింగ్ చేసాము ఇక్కడ వెళ్తున్నాం పైకి ఎక్కడికి ఫస్ట్ శానిటైజర్ ఇస్తున్నాను చేతులు వేసుకొని వెళ్తున్నాను చాలా రోజులు అవుతుంది బాగా ఖర్చు కూడా మీకు అలా వరకు కనబడుతుంది క్రిస్మస్కి ముందు వచ్చామండి ఇక్కడికి ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయంటే చాలా బాగా డెకరేట్ చేసి పెడతారు ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ అవన్నీ పెట్టారు చాలా అందంగా డెకరేట్ చేస్తారండి సంక్రాంతి టైంలో కూడా ఇలాగే చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పిక్స్ తీసుకోకుండా వెళ్ళరు అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి అక్కడికి బా బయటకు వచ్చామంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అండి మా పాప తన ఆనందం అంతా ఇంత కాదు చాలా రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చాం తనని ఎంత బాగా వెళ్తుందో చూడండి షాప్లో ఉండేవాళ్ళు బట్టలు వేస్తుంటే ఎంత బాగా వేయించుకుందో అసలు మారం చేయలేదు అనమాట తనకి ఇంకా అయిపోయింది టైం అయిపోయింది మన టైం
కొంచెం ఇక్కడ ఫిట్టింగ్ చేపియాలి మేడం హ్యాండ్స్ నాన్న ఇటు మళ్ళీ మిర్రర్ చూడు అద్దంలో చూడు అద్దంలో చూడు సింబా చిన్న ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ ఫిక్స్ అయిపోయామండి. మీరు బర్త్డే అన్నారంటే అసలు కాస్ట్ 2000 ఇంకా ఎక్స్ట్రానే ఉందండి. ఈ షాప్లోనే అనమాట ఇప్పుడు డ్రెస్ తీసుకుంది. బర్త్డేకి అయితే ఒక ఫ్రాక్ తీసుకున్నాము. ఆ వీడియో అంతా షూట్ చేయలేదండి నేను. బర్త్డే రోజు సపరేట్గా చూపించాలనేసి ఫ్రాక్ని. ఈ షాప్లోనే తీసుకున్నాము ఫ్రాక్. ఫస్టే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము అక్కడ. తనకు ఒక ఆరెంజ్ టాయ్ ఇచ్చారు. అది తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. తనకు బయట తిప్పుతుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అస్సలు మారం చేయదు. ఇదే అనమాట ఫ్రాక్ ఫస్టే తీసి పెట్టుకున్నాం అని చెప్పాం కదా. బర్త్డే రోజు అది వేసి చూపిస్తాను మీకు. ఈ డ్రెస్ కూడా ట్రై చేసి చూసామండి. చాలా బాగుంది పాపకి. ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా 2000 పడిందండి. క్లాత్ కూడా చాలా బాగుంది. అయితే చాలా స్మూత్గా ఉంది. మా పాప అన్నీ చెక్ చేస్తూ ఉంది. టాయ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. కానీ ఏవీ తీదండి, పడేయడం అలా ఏం చేయదు. చాలా బుద్ధిగా ఉంటుంది బయటకు వచ్చినా సరే. ఇక్కడ తన కోసం ఏమైనా టాయ్స్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. యానిమల్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. తనకి బర్డ్స్ అన్నా యానిమల్స్ అన్నా చాలా ఇష్టం అండి. వాటితోనే ఆడుతూ ఉంటుంది. టాయ్స్ తీసుకుంటే వాటితో కూడా ఆడుకుంటుంది కదా బాగానేసి తీసుకున్నాము. హార్డ్గా ఏం లేవు, బాగా స్మూత్గానే ఉన్నాయి టాయ్స్ కూడా. 300 పడింది టాయ్స్. సెకండ్ రౌండ్ కూర్చోబెడదాం ఇక్కడ తీసుకొచ్చాము పాపని.
ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు వచ్చింది. సరే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి కూర్చోబెట్టచ్చు అనేసి వచ్చాను. కానీ తను ఉండట్లేదు అసలు. వద్దనేసి తీసుకున్నాను. దించే కింద అడ్డుపోదా స్వీటీ. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు. బాగా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా పిల్లలు కనపడితే చాలండి వెళ్ళిపోతుంది అక్కడికి. ఈ ఫొటోస్ తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఉంటుంది తను. మా షాపింగ్ అయితే అయిపోయిందండి. నా కోసం ఒక టాప్ కూడా తీసుకున్నాను, బట్ అదంతా షూట్ చేయలేదు. వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.